క్రీస్తు పేరిట నా ప్రియ సహోదరి సహోదరులకు నా శుభాభివందనాలు. సుమారు 100 సంవత్సరాల క్రితం విలియం రామ్సే అనే బ్రిటిష్ యవనస్తుడు బైబిల్ గ్రంథమందు వ్రాయబడిన లూకా సువార్త మరియు అపోస్తుల కార్యములు 2 గ్రంథములు సమయ సందర్భము లేని గ్రంథాలని, అవి శుద్ధ తప్పులు అని నిరూపించవలనని కంకణం కట్టుకున్నాడు. అందు నిమిత్తం సరాసరి యెరూషలేము పరిసయ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి లూకా సువార్తకు అసలు చరిత్ర పొంతనే లేదని నిరూపించాలని అనుకున్నాడు. చిన్న ఆసియా మరియు గ్రీసు ప్రాంతాలకు దర్శించి వారి దగ్గర ఉన్న పురాతన ఆధారాలను, కొలతలను, సమయ సందర్భాలను తెలిపే పురాతన పద్ధతులను అన్ని స్వీకరించి లూకా సువార్తను, అపోస్తుల కార్యములను బహు జాగ్రత్తగా పరిశీలించగా లూకా భక్తుడు వ్రాసిన లూకా సువార్త మరియు అపోస్తుల కార్యములలో వ్రాయబడిన సంగతులకు తాను స్వీకరించిన చరిత్ర వాస్తవాలకు ఏమాత్రం తేడా లేదని చూసి బహుగా ఆశ్చర్యపడ్డాడు. ఇంత ఖచ్చితముగా ఈ గ్రంథములు వ్రాయబడినవంటే ఇవి తప్పనిసరిగా దేవుని చేత వ్రాయబడినని ఒప్పించబడి ఆనాడే తాను క్రైస్తవుడిగా మారాడు. అంతేకాదు, ఆ తర్వాత క్రైస్తవ చరిత్రలో విలియం రామ్సే లిఖించిన నూతన నిబంధన చరిత్ర మరియు వాస్తవాలు అనే పుస్తకం నేటికి చరిత్ర వాస్తవాలకు గీటురాయిగా పరిగణించబడుతుంది. విలియం రామ్సేనే కాదు, ఇలా చాలామంది మారారు. అసలు దేవుడు ఎవరు? దేవుడు ఉన్నాడా? మనము ఎందుకు పుట్టాము? ఎందుకు చనిపోతున్నాము? ఎవరైనా ఇలా ఆలోచించారా? మన శరీరముకు మరణము ఉంది, కానీ ఆత్మకు మరణము లేదు. మనము కోతి నుంచి వచ్చామా, లేదా దేవుడు మనల్ని తయారు చేశాడా? కోతి నుంచి వచ్చిన వారమైతే కోతి రక్తము మనకు ఎందుకు ఎక్కించకూడదు? డార్విన్స్ థియరీ తప్పు అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. చాలామంది బిగ్ బ్యాంగ్ థియరీ అలానే డార్విన్స్ థియరీ నమ్ముతారు. వాళ్ళు కన్నులు తెరవాలనే నా ఆశ. కోతి డిఎన్ఏ మరియు మన డిఎన్ఏని చూస్తే ఆ రెండు వేరు వేరు అని శాస్త్రవేత్తలు చెప్పారు. అలానే బిగ్ బ్యాంగ్ థియరీ అంటే భూమి తనకు తానే ఏర్పడిందని, విస్ఫోటనం జరగడం వల్ల భూమి చెల్లాచెదురుగా విభాగింపబడిందని బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది. విస్ఫోటనం అనే మాటకు అర్థం పేలడం. ఉదాహరణకు, ఎక్కడైనా గ్యాస్ సిలిండర్ పేలితే విస్ఫోటనం అని అంటారు, లేదా విస్ఫోటనం జరిగింది అని అంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లో హిరోషిమా, నాగసకి మీద అటామిక్ బాంబ్ వేశారు. అటామిక్ బాంబ్ వేయడంతో విస్ఫోటనం జరగడం వల్ల చాలామంది చనిపోయారు. అంటే విస్ఫోటనం వల్ల భూమి ఏర్పడిందా, లేదా నాశనం అవుతుందా? మీకున్న డౌట్స్ అన్నిటికీ క్లారిటీ రావాలంటే ఎందుకు అనే షార్ట్ ఫిల్మ్ని మరియు ప్రేమమయుడు అనే షార్ట్ ఫిల్మ్ని చూడాలి. చక్కని విజువల్ ప్రెజెంటేషన్స్తో అర్థమయ్యేలా తీశారు. నాకు ఎవ్వరు సజెషన్ చేయలేదు ఇలా చెప్పమని, కానీ ఎవరైతే దేవుని తెలుసుకోలేదో వాళ్ళ గురించి ఈ నా మాటలు. 1 కొరింథీ 2వ అధ్యాయము 15వ వచనము, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును. బైబిల్ ఇలా చెప్తుంది. దేవుడు యూదులకు మాత్రమే దేవుడు కాదు, అన్యజనులకు కూడా దేవుడే.